హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అఫీషియల్గా 24,300+ వేకెన్సీస్తో ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరు ఈ నెల 27వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి సమయం అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి నవంబర్ 30వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మోర్ దెన్ 30 డేస్ మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీని ద్వారా మనకి సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ అలాగే ఎస్ఎస్ఎఫ్ అనేటువంటి ఈ పర్టికులర్ సెంట్రల్ ఫోర్సెస్లో పనిచేయడానికి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా టోటల్గా మనకి 24,369 వేకెన్సీస్తో ఈ రిక్రూట్మెంట్ని మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. సో మనకి కొత్తగా ఇక్కడ ఎన్సీబీ అని చెప్పేసి కూడా యాడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఎన్సీబీ కింద 164 గ్రాండ్ టోటల్ అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫోర్సెస్ వైజ్గా బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే బీఎస్ఎఫ్కి సంబంధించి టోటల్గా బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 10,497 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి 8,922, ఫిమేల్ క్యాండిడేట్స్కి 1,575 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా సిఐఎస్ఎఫ్కి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా 100 వేకెన్సీస్ ఉన్నాయి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి. సిఆర్పిఎఫ్కి సంబంధించి 8,911 పోస్టులు, ఎస్ఎస్బికి సంబంధించి 1,284 పోస్టులు, ఐటీబీపీకి సంబంధించి 1,613 పోస్టులు, ఏఆర్కి సంబంధించి 1,697 పోస్టులు, అలాగే ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి 103 పోస్టులు ఉన్నాయి. కొత్తగా మనకి ఎన్సీబీ అని చెప్పేసి కూడా యాడ్ చేసి 164 పోస్టులను అయితే రిలీజ్ చేశారు. టోటల్గా 24,369 వేకెన్సీస్తో ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 35,000+ శాలరీ అయితే మీకు స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే యాక్చువల్గా మీకు 18 నుంచి 23 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. కానీ మనకి ఇక్కడ కోవిడ్ పాండమిక్ వల్ల చాలామంది ఇక్కడ ఏజ్ లిమిట్ విషయంలో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినటువంటి విషయంలో సో దీనికి సంబంధించి ప్రభుత్వం 3 ఇయర్స్ ఇక్కడ గ్రాంట్ చేయడం జరిగింది ఎక్స్ట్రాగా. అంటే టోటల్గా చూసుకున్నట్లయితే 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 31 ఇయర్స్ ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 29 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. మీకు 10th పాస్ అయ్యి ఉండి 18 సంవత్సరాల వయసు కనుక ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ పర్టికులర్ 100 రూపీస్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీరు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు, ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన వేకెన్సీస్ మనకి రీజియన్స్ వైజ్గా రిలీజ్ చేస్తారు. సౌతర్న్ రీజన్, నార్థర్న్ రీజన్, వెస్టర్న్ రీజన్ అని చెప్పేసి మనది సౌతర్న్ రీజన్ కిందకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ అని చెప్పేసి మనకి ఈ 4 స్టేట్స్ కలిపి సౌతర్న్ రీజన్ కింద ఇచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ సెంటర్ని ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చారు. ఇంకా తెలంగాణ వారికి పాత హైదరాబాద్, కరీంనగర్, వరంగల్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ని మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి కండక్ట్ చేసేటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని ప్రస్తుతానికి ఈ రిక్రూట్మెంట్కి మార్చారండి. ప్రీవియస్గా మనకి 100 మార్క్స్కి అయితే ఉండేది కదా, 100 క్వశ్చన్స్కి ఉండేది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్కి మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ అయితే మార్చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. మరొకటి వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. ఇంగ్లీష్ లేదా హిందీ సబ్జెక్ట్ నుంచి మీకు 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. సో టోటల్గా మీరు చూసినట్లయితే 60 మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట, సో ఆఫ్లైన్ కాదు. సో మీరు కంప్యూటర్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రీవియస్గా మనకి 100 క్వశ్చన్స్ ఇచ్చి 200 మార్క్స్కి ఉండేది. కానీ ఇక్కడ చూసినట్లయితే 80 క్వశ్చన్స్ 160 మార్క్స్కి అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఆ పర్టికులర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్ మీరు రేస్ అనేది రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో మీరు రన్నింగ్ చేయాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫర్ క్యాండిడేట్స్ ఎవరైతే లడాఖ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి 1.6 కిలోమీటర్స్ వచ్చేసి 6.5 మినిట్స్, 800 మీటర్స్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 4 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి లడాక్ రీజన్కి సంబంధించినటువంటి వారికి ఇచ్చారు. మిగిలినటువంటి క్యాండిడేట్స్కి, లడాక్ కాకుండా మిగిలినటువంటి క్యాండిడేట్స్కి అయితే మీరు పై టేబుల్ చూసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలండి. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వచ్చేసి 162.5 సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్, 150 సెంటీమీటర్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా వేరే స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత హైట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లు ఇచ్చారు. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అదే టైంలో మీరు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. మెట్రికులేషన్, అలాగే డోమ్కిల్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్స్, ఇంకా మిగిలినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మీరు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే యూఆర్కి సంబంధించి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 25% అండ్ అదర్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ఇవ్వాలండి. బీఎస్ఎఫ్ అయితే ఏ అని, సిఐఎస్ఎఫ్ అయితే బి అని, సిఆర్పిఎఫ్ అయితే సి అని, ఎస్ఎస్బి అయితే డి అని, ఐటీబీపీ అయితే ఈ అని, అలాగే అస్సాం రైఫిల్స్ అయితే ఎఫ్ అని, ఎస్ఎస్ఎఫ్ అయితే హెచ్ అని, ఎన్సీబీ అయితే జీ అని చెప్పేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీరు వీటికి సంబంధించినటువంటి ప్రయారిటీ ఇవ్వాలి. మీరు దేనిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది దానికి సంబంధించినటువంటి ప్రయారిటీ అయితే ఇవ్వాలి. సో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీరు ఇచ్చినటువంటి ప్రయారిటీలో ఏదో ఒక పర్టికులర్ ఫోర్సెస్లో మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ని యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి మిగిలినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 100 రూపీస్ ఫీ అయితే ఇచ్చారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.